ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు. దీక్షతోనే కేంద్రం మెడలు వంచాడన్నారు. ఆ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమానికి తరలిరావాలన్నారు. కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్ లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం. కేసీఆర్ జీవిత చరిత్రలో, టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు. నవంబర్ 29 నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము ఆ రోజు కార్యక్రమాన్ని దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలలో కూడా ప్రచారం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి, ప్రజల భాగస్వామ్యం ఉండేట్లు చూసుకోవాలని చెప్పి ఈ రోజు సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకి ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. సార్లు తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తా ఉన్నారు. కోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నేకెడ్గా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది. ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయన్న నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు. 2014 పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి వ్యవసాయం విషయంలో. రైతాంగంకి వ్యవసాయ శాఖ మంత్రి సోయి తెచ్చుకొని, సివిల్ సప్లై శాఖ మంత్రి కనీసం జ్ఞానం తెచ్చుకొని ఆ రైతాంగం తరఫున పనిచేయండి, కనీసం కొనండి. బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాము అని చెప్పి గత 2 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం మంత్రులు ప్రకటించారు, ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు ప్రకటించారు. హామీ ఇచ్చినాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చినామన్న సంగతి కూడా గుర్తులేనట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. బీసీలను అంత బహిరంగంగా మోసం చేసిన కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు.